హలో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే చెప్పే అంశం అందరికీ ఉపయోగపడేలా ఉండాలని ఆలోచించి మరీ చేస్తున్న వీడియో ఇది. ఈరోజు ఈ వీడియోలో చెప్తున్న అంశం లో కాస్ట్ అండ్ నో కాస్ట్. అంటే మనం తక్కువ ఖర్చులో లేదా ఖర్చు లేకుండా మన మిద్దె తోటను ఏర్పాటు చేసుకోవడం. మనమందరం ఎప్పుడు విని ఉంటాము, ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు లేదా బీఈడి లేదా డిఈడి కంప్లీట్ చేసిన వారందరూ ఉపయోగిస్తారు. ఏమి ఉపయోగిస్తాం మనం? ఈ లో కాస్ట్ అండ్ నో కాస్ట్ అనే పదాన్ని. అంటే తక్కువ ఖర్చుతో లేదా ఖర్చు లేకుండా ఏదైనా తయారు చేసుకోవడం, ఈ లో కాస్ట్ అండ్ నో కాస్ట్ పద్ధతిలో. ఓకే ఫ్రెండ్స్, ఐఎమ్ లోకేష్ బాసాని ఫ్రమ్ గ్రీన్ గ్రోయింగ్స్. ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువు అంటూ ఉండదని, ఏ వస్తువైనా దాన్ని ఉపయోగించే విధానంతోనే మనకు పనికి వస్తుందని మనకు తెలుసు. మన సబ్జెక్ట్కి అనుగుణంగా మనకు ఉపయోగపడే వస్తువులు ఈరోజు కొన్ని మనం తెలుసుకుందాం. మన సబ్జెక్ట్ ఏంటి? లో కాస్ట్ అండ్ నో కాస్ట్. పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి గార్డెన్ తయారు చేసుకుంటే దాని నుండి పొందే ఫలితం తక్కువగా ఉన్నప్పుడు మనం చాలా బాధపడాల్సి వస్తుంది. అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కుక్క పిల్ల కాదేది కవిత కనర్హమని మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు అన్నారు కదా. అలాగే మన మిద్దె తోటకు కూడా కాదేది అనర్హం అని ఈరోజు లో కాస్ట్ నో కాస్ట్ పద్ధతిలో నేను ఉపయోగిస్తున్న కొన్ని డబ్బాలు, అంటే పాట్లకు బదులుగా, కుండీలకు బదులుగా నేనేం ఉపయోగిస్తున్నాను కొన్ని తెలుసుకుందాం. ఖర్చు పెట్టకుండానే మనకు అందుబాటులో ఉన్న పనికి రావు అనుకునే వస్తువులను కొద్ది మార్పులు చేసుకోవడం ద్వారా మనం వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ నా మిద్దె తోటల్లో చూడండి, చాలా కూలర్ డబ్బాలు అవుపడుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో చూసిన కొన్ని వీడియోల ద్వారా నేను ఇన్స్పైర్ అయ్యి కూలర్ డబ్బాలు సేకరించి వెయిట్లెస్ మిద్దె తోటను తయారు చేసుకున్నాను. ఇంటికి ఉపయోగించిన కలర్ డబ్బాలు, పగిలిపోయిన టబ్బులు, పగిలిపోయిన డ్రమ్ములు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ డ్రమ్ము అడుగు భాగం పగిలిపోతే దానికి ఒక అట్టను అడ్డుగా పెట్టి అందులో పాటింగ్ మిక్స్ వేసి ఇందులో నిమ్మ చెట్టును పెంచాను. ఇది కింది సగభాగం అయితే ఇది ఆ డ్రమ్ము యొక్క పై సగభాగం. ఈ విధంగా పనికిరావు అనుకున్న వస్తువులను మొక్కలకు కుండీలుగా ఉపయోగించాను. అంతేకాక నా స్లాబ్పై వెయిట్ ఎక్కువ కాకుండా కూడా ఈ టబ్స్ మనకు ఉపయోగపడుతున్నాయి. ఇంకా ఈ కవర్స్ చూడండి, ఈ కవర్లు నా వద్ద 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి స్మాల్ సైజ్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పూల చెట్టు ఉన్న కవరు చాలా చిన్న సైజు, స్మాల్ సైజు. తర్వాత ఇది మీడియం సైజ్. ఈ మీడియం సైజ్ కవర్ ఇది చూడండి, ఇది మీడియం సైజ్ కవర్. తర్వాత ఇది బిగ్ సైజ్ కవర్. ఇవన్నీ బిగ్ సైజ్ కవర్స్. స్మాల్ సైజ్ కవర్స్ పూల మొక్కలకు, మీడియం సైజ్ కవర్స్ బెండ, కూరగాయలు వంటి వాటికి, బిగ్ సైజ్ కవర్స్ తీగ జాతి మొక్కలకు. ఇప్పుడు మీరు చూడండి, ఈ కవర్స్ అన్నిట్లో కూడా కొన్ని మొక్కలు పెద్దవి ఉన్నాయి. అలాగే ఇక్కడ తీగ జాతి, ఇది బీర మొక్క. ఈ బీర మొక్కను ఈ బిగ్ సైజ్ కవర్లో పెంచడం జరిగింది. వెయిట్ తక్కువగా ఉండడానికి మనము గ్రో బ్యాగ్స్ ఉపయోగించవచ్చు. అవి మనకు మార్కెట్లో చాలా రకాలుగా దొరుకుతాయి. అయితే అవి 2 లేదా 3 సంవత్సరాల వరకు మాత్రమే ఉపయోగపడతాయి. పనికిరాని వస్తువులను ఉపయోగించడం ద్వారా అవి ఖరాబ్ అయినా వచ్చే నష్టం మనకు ఏమీ లేదు. కానీ మనం గ్రో బ్యాగ్స్ అమౌంట్ పెట్టుకొని కొన్ని సంవత్సరాలు, 2-3 సంవత్సరాల తర్వాత ఖరాబ్ అయితే మళ్ళీ కొనాల్సి వస్తుంది. ఇంకా గ్రో బ్యాగ్స్ సైజుని బట్టి 50 నుండి 500, 1000, 2000 వరకు ఉంటాయి. 1-2 బ్యాగులతో మనం మిద్దె తోటను ఏర్పరచుకోలేం కదా. చాలా గ్రో బ్యాగ్స్ కొంటే ₹1000 ఖర్చు. మరి వీటి ఖర్చులు పోగా లాభాన్ని ఆర్జించగలమా మనం మిద్దె తోట నుండి? కష్టమే కదా. ధన రూపేణా మనం నష్టపోవడమే కాక చేసిన శ్రమ కూడా మనం
కోల్పోతాం. మన ఇంట్లో ఉన్న ఈ మట్టి కుండ లేదా కూజ, ఇటువంటి ప్లాస్టిక్ డబ్బా, ఇటువంటి ఆయిల్ క్యాన్స్, అలాగే ఇలా పాడైపోయిన వాటర్ బాటిల్స్ని కూడా మనము మన మిద్దె తోటలో వెయిట్లెస్గా ఉపయోగించుకోవచ్చును. మీరు చూస్తున్న ఈ కవర్స్ అన్నీ కూడా నేను ఒక బంధువు ద్వారా, అతను CT అండ్ MRI స్కాన్స్లో వర్క్ చేస్తాడు, తన ద్వారా ఈ కవర్స్ అన్నిటినీ నేను సేకరించి శుభ్రం చేసి వాడుతున్నాను. మీరు కూడా ఇలా సేకరించి, ఇటువంటి కవర్స్ అనే కావు, గట్టిగా ఉండే మన్నిక గల కవర్స్ను వివిధ రకాలుగా సేకరించి మీరు ప్రయత్నించవచ్చు. ఇది చూడండి, ఇది నా పాత టీవీ వెనుక డబ్బా. దీన్ని కూడా నేను నా మిద్దె తోటలో ఉపయోగిస్తున్నాను. అంతేకాకుండా ఇటువంటి థర్మాకోల్ డబ్బాలు కూడా వెయిట్లెస్గా ఉండేటందుకు మనం ఉపయోగించవచ్చు. అదేవిధంగా మన ఇంటి నిర్మాణంలో మిగిలిపోయిన ప్లాస్టిక్ పైప్ అంటే శానిటేషన్ పైప్స్ కూడా మనం ఉపయోగించవచ్చు. ఇక్కడ చూడండి, ఇది నేను పూర్వం నీటి కోసం ఇంట్లో వాడిన ఒక గోళం. ఈ గోళాన్ని కూడా నేను మిద్దె తోటకు ఉపయోగించుకుంటున్నాను. ఇంకా ఇటువంటి జాడీలను కూడా ఉపయోగించి మన మిద్దె తోట అందాన్ని కూడా పెంచుకోవడం, మిద్దె తోటలో మొక్కలను మనం వెయిట్లెస్గా కూడా ఇలా పెంచుకోవచ్చు. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది, బరువైన సిమెంట్ కుండీలను వాడకుండా తక్కువ బరువు ఉండే వస్తువులను వాడుట ద్వారా మన మిద్దెపై ఎక్కువ బరువు కూడా పడకుండా చూడడం. కొత్తగా మిద్దె తోట ప్రారంభించేవారు నేను ఇంతవరకు చెప్పిన పద్ధతుల ద్వారా ప్రారంభిస్తే ఖర్చు లేకుండా లేదా తక్కువ ఖర్చుతో మిద్దె తోటను నిర్మించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను చెప్పిన అంశము మీకు నచ్చినదిగా భావిస్తున్నాను. ఈ వీడియో చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ను ట్యాప్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సూచనలు, సలహాలను కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అందరూ మిద్దె తోటను పెంచండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.